తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? సాంఘిక సంబంధాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, వాటి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా భాగస్వామి యొక్క అభివృద్ధి, భాగస్వామి యొక్క పేరు ప్రఖ్యాతలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, అంతేకాదు రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, అందరూ అలాంటి వ్యక్తుల యొక్క సహకారంతో, అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మొదలైన అన్ని రకాలుగా కూడా మీరు అభివృద్ధి సాధించడానికి తీసుకునే నిర్ణయాలు, అంతేకాకుండా కమ్యూనికేషన్ విషయంలో అనుకూలతలు మొదలైన వాటితో మంచి ఫలితాలు సాధించినప్పటికీ వీళ్ళంతవరకు కొత్త వ్యక్తులతో ఏ పరిచయాలు, మైత్రి బంధాల విషయంలో మాత్రం వారిని సరిగ్గా అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలకి చాలా వరకు దూరంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో పై స్థాయి వ్యక్తులతో మీరు ఆలోచనలు చేసేటప్పుడు కానీ, వారి సలహా సంప్రదింపులు చేస్తున్నప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరంగా పై అధికారులతో మీకు మంచి విశేషమైన లాభదాయకమైన అవకాశాలు, వారి యొక్క సహకారం మొదలైనవన్నీ ఉండడం, మీరు చాలా శక్తివంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ అధిక ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు చేయడం బట్టి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చే అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కనుక వీళ్ళంతవరకు ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా పై స్థాయి అధికారులతో మాట్లాడి వారి సహకారాన్ని తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. సంతాన వర్గంతో, ప్రియమైన వ్యక్తులతో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. విందు వినోదాల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకునే అవకాశం, సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వృత్తి చేసే ప్రదేశాలు, మీ పై అధికారులు, తర్వాత మీ తండ్రి, అలా పెద్దలు, ఎవరితోనైనా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, వాడి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వినయంగా సద్వినియోగపరుచుకుంటూ సమయాన్ని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు లాంటివి మీకు లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి ఉంటాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కోరుకుంటారు. సంతాన వర్గంతో కలిపి కొన్ని స్థిరాస్తులు వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఏవి ఎలా ఉన్నా వీలైనంత వరకు ఎవరితో మీరు నిర్ణయాలు తీసుకున్నా తొందరగా తీసుకోకుండా నెమ్మదిగా 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది.